హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాము ఆంధ్ర స్టైల్లో తెపాల చెక్కలండి. వీటిని బియ్య పిండితో తయారు చేస్తారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. తెలంగాణలో సర్వపిండి అంటారు, ఆంధ్రాలో తెపాల చెక్కలు అంటారు. ఇక ఆలస్యం చేయకుండా దీని తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 15 నుండి 20 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అనేది మీరు తినే కారంని బట్టి, తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి దీన్ని ఫైన్గా మిక్సీ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మిక్సీ వేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం పిండి కలుపుకుందాం. ఇక్కడ మేమైతే కేజీ పిండితో తయారు చేస్తున్నామండి. కేజీ పిండి తీసుకున్నాం కాబట్టి 20 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాము. మీరు తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి, మీరు తినే కారంని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలోనే మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి సాల్ట్ మిశ్రమంని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పెద్ద ఉల్లిపాయల్ని తీసుకొని రెండింటిని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అండ్ కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అంత బాగుంటుంది. ఇక్కడ మేము 6 రెమ్మల వరకు యాడ్ చేసాము. వీటిని ఇలా తుంచుకొని యాడ్ చేసుకున్నారంటే కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర తీసుకొని ఇలా నలుపుకొని యాడ్ చేసుకోవాలి. మనకి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఫస్ట్ వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది పిండికి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ ఇప్పుడు మనకి పిండిలో బాగా కలిసిపోయాయండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండి ముద్దని తయారు చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా తయారు చేసుకోవాలి. మనం పచ్చిమిర్చిని మిక్సీ వేసుకున్నాం కదండి, ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోండి. చూసారు కదా, మనకి పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చిన్న చిన్న పిండి ముద్దల్ని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. వీటిని ప్రెస్ చేసుకోవడం కోసం కాటన్ క్లాత్ కానీ, కర్చీఫ్ కానీ, లేదా ఏదైనా ప్లాస్టిక్ కవర్ కానీ యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మేమైతే కర్చీఫ్ని యూజ్ చేస్తున్నాము. కర్చీఫ్ని వాటర్తో తడుపుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ప్రెస్ చేసుకున్న తర్వాత వాటిని తీసేటప్పుడు చాలా ఈజీగా వస్తుంది తడుపుకొని పెట్టుకోవడం వల్ల. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. మనకి దీనికి ఏమీ రోలర్స్ కానీ, పూరీ ప్రెషర్ కానీ ఇలాంటివి ఏమీ అవసరం లేదండి. మనం చేయితోనే ప్రెస్ చేసుకోవచ్చు. చూసారు కదండి, మనం వీటిని మరీ మందంగా కాదు, మరీ పల్చగా కాదు, ఈ సైజులో ప్రెస్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు మనం వెడల్పుగా ఉండే ఒక గిన్నె కానీ, తెప్పాల కానీ తీసుకొని అందులో 2 నుండి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందే ప్రెస్ చేసుకున్న అప్పలు ఉన్నాయి కదా, వాటిని ఇందులో సెట్ చేసుకోవాలి. మనం తీసుకున్న గిన్నె లేదా తెప్పాలలో ఎన్ని పడితే అన్ని పెట్టుకోవచ్చండి. వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మేమైతే ఇక్కడ 4 యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు వీటిని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మేము చూస్తున్నామండి. కొంచెం చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా, కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఇలానే వదిలేయకుండా గిన్నెని అటు ఇటు కొంచెం తిప్పుకుంటూ మనం బాగా కాల్చుకోవాలి. మనం వీటిని ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒక సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది. అందుకని ఇలా గిన్నెని తిప్పుకుంటూ కాల్చుకోవాలి.
చూసారు కదా, మనకైతే ఇవి ఇప్పుడు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనం వీటిని బయటకు తీసుకుందాం. ఇలాగే మనం అన్ని తెపాల చెక్కల్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వీటినైతే ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. చూస్తున్నారు కదా, ఇవి మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి. మీరు కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని వీటిని తయారు చేసుకోవచ్చు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఈవినింగ్ స్నాక్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ వీటిని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. బియ్యం పిండితోనే చేస్తున్నాం కాబట్టి ఇవి హెల్త్కి కూడా మంచిదే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి.